హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ రైస్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి 1 కప్పు, 6-7 వెల్లుల్లి, ఒక 6-7 ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ రైస్ అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కర్రీ చేసే టైం ఉండదు కదా మార్నింగ్ పూట. అప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక వంకాయలు వేసుకోవాలి. వంకాయలు కొంచెం ఆయిల్లో మగ్గే వరకు కొంచెం వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వంకాయలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి రైస్ చేసేటప్పుడు ముందే రైస్ వండుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారితే రైస్ చాలా బాగా వస్తుంది. తర్వాత అదే పాన్లో ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, కొన్ని పల్లీలు వేసుకొని కొంచెం వేగాక ఆనియన్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నా నేను. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వంకాయతో ఏది చేసినా చాలా బాగుంటుంది కదండి టేస్ట్. అలాగే ఇలా వంకాయ రైస్ కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆనియన్ని వేగాక వంకాయలు వేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదా, ఆ వంకాయలు వేసేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అట్లా వేయించుకున్న తర్వాత మనం పొడి పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకోవాలి. పొడి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే మసాలా అంతా వంకాయకి పడుతుంది. తర్వాత రైస్ వేసేసుకోవాలి. ఉప్పు, కారం మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. తర్వాత రైస్ వేసేసుకోవాలి. పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి, మార్నింగ్ పూట లంచ్ బాక్స్కి ఇది చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. రైస్ అంతా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అన్నానికంతా మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వంకాయ రైస్ రెడీ అయిపోయినట్టే. అందరూ లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా వంకాయ రైస్ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.